హాయ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. ముందుగా ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను. 4కి లేచాను. లేచి పనులన్నీ చేసుకొని కాలకుర్చాలు తీర్చుకొని దేవుడి దగ్గర నైవేద్యం అయితే పులిహోర చేశాను, రైస్ పెట్టేసి. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. గులాబీ పూలు మొన్న ఆడమది గులాబీ పూలు అన్నీ తీసుకొచ్చాను. పైకి వెళ్ళి పూజ అయితే ఇలా చేసుకున్నాను. నేను కాగడాలు అన్నీ కొని తెచ్చుకున్నాను. అమ్మవారికి అయితే వేసాను పూలదాంట్లో. ఇంకా మేడ మీద కొన్ని చామంతి పూలు అన్నీ ఉంటే కొంచెం తెచ్చి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. పులిహోర చేశాను నైవేద్యం. పూజ అయితే చాలా బాగా అయింది. ఈరోజు శుక్రవారం కదా. పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఈరోజు పిండి ప్రమిదలు తెచ్చుకోమని చెప్పారు. అవేమో ఇంటి దగ్గర చేసేసాను. గుడి దగ్గరికి వెళ్తే కొంచెం లేట్ అయిపోతుంది దీపం మీద పెట్టేసరికి. అవి చేసుకోవడం అవదని చెప్పి ఇంటి దగ్గర పిండి దీపాలు చేశాను. 8 దీపాలు చేసి దేవుడికి హారతి ఇవ్వాలని చెప్తే పట్టుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. పిండి దీపాలు అయితే హారతి ఇచ్చాము. పువ్వొత్తులు వేసి నెయ్యిలో నానబెట్టి ఒత్తులు వేసుకొని ఇలా ఇచ్చుకుంటే మంచిది అని చెప్పారు పంతులు గారు. చెప్తే అవన్నీ పట్టుకొని వెళ్ళాము. దేవుడికి హారతి అయితే ఇచ్చామండి. ఈరోజు రామాలయము చాలా పురాతనమైన రామాలయం అండి. మా చిన్నప్పటి నుంచి ఉంది ఆ రామాలయం. అదైతే ఇంకేం డెవలప్ చేయలేదు. అక్కడే పూజలు చేస్తుంటారు. ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అన్ని పూజలు ఇవి చేస్తారు కూర్చొని. అమ్మవారి పండుగ అయినా అమ్మవారిని అక్కడ తెచ్చి పెడతారండి ఖాళీ ప్లేస్లో. చాలా బాగా చేస్తారు ఇక్కడ. కొత్తగా ఛానల్ ఎవరైనా చూడని వారు ఉంటే ఛానల్ చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
అలా లైన్ లైట్ फोटो वंदे श्रीरंगराजकी